అందరు పాటిస్తే ఓకే. బట్ కొద్దిమంది ఏంటి అనేసి అంటే ఎక్కువ వేమెంట్ మళ్ళీ అదే విధంగా లాస్ట్ టైం వర్షాలు కూడా పడేసరికి ఫార్మర్స్ కూడా ఎంత తొందరగా అయిపోతే అంత తొందరగా అన్నట్టుగా వాళ్ళు కూడా అమ్మేయడం జరిగింది. బట్ ఈసారి అట్లా కాదు, టాస్క్ ఫోర్స్ ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఆ టాస్క్ ఫోర్స్ అంతా కూడా సర్ప్రైజ్ విజిట్స్ చేస్తూ ఉంటారు. సో అది మేము స్టార్టింగ్ లోనే పెడతాం. సో లాస్ట్ టైం ఏంటంటే ఇంకా కొద్ది దగ్గర ఇట్లా చేస్తున్నారు కూడా అప్పుడు రెక్టిఫై చేసి ఇంకా మనకి ఏం ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళు కంటిన్యూ చేయాల్సి వచ్చింది. బట్ ఈసారి అట్లా కంటిన్యూషన్ అవి ఉండదు. సో సీరియస్ స్టార్టింగ్ నుంచే మనము కరెక్ట్గా జరుగుతుందా లేదా చూస్తాం కాబట్టి దయచేసి కొద్దిగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ దగ్గర జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఏర్పాటు చేస్తాము. సో ఫార్మర్స్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫార్మర్స్ వాళ్ళకి కాల్ చేసి సో కంప్లైంట్ కానీ ఏదైనా వాళ్ళు ఇచ్చి ఏమైనా ప్రాబ్లమ్ రిజాల్వ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో ఇందాక చెప్పినట్టు ఏమైనా ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, సో ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ఇష్యూస్ ప్రాబ్లం అవుతా ఉన్నాయి అనేసి అంటే కూడా మీరు ఆ హెల్ప్ లైన్